చాలా ధైర్యంగా ప్రజా ర్యాలీ చేస్తున్నారు, కోటి సంతకాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 1 లాంటివి గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం సృష్టించలేదు కాబట్టి. కానీ ఇందాక మీరు విజువల్ మొత్తం ప్లే చేస్తే ఒక్క దగ్గర కూడా ఒక విద్యార్థులు లేరు సార్. అంతే ఇందాక ఆంజనేయులు గారు అడుగుతున్నట్టు సిపిఐ సిపిఎం వీళ్ళందరూ గెలిచినా గెలవకపోయినా వాళ్ళు ప్రతి ఉద్యమాల్లో ఉంటారు సార్. కరెంటు బిల్లు మీటర్ రీడింగ్ పెరిగినా, యూనిట్ పెరిగినా, పెట్రోల్ రేట్లు పెరిగినా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు వేసేది రాజకీయ పార్టీలు కాదు సార్. మనం ఓట్లు వేసినా వేయిపోయినా, ఎమ్మెల్యేలు అయినా అవ్వకపోయినా కమ్యూనిస్ట్ పార్టీలు సార్. కానీ ఈ రోజు ఆ పార్టీల వాళ్ళు వీళ్ళతో రాట్ల మొత్తం వీళ్ళ క్యాపులు, వీళ్ళ జెండాలు, వీళ్ళ ఫ్లెక్సీలు, నష్టపోయిన వాళ్ళు ఏరి రీఇంబర్స్మెంట్ ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వలేదని మొన్న పిల్లలు ధర్నా చేస్తే ఆ పిల్లల్ని వెహికల్ తీసుకుని వెళ్తుంటే అరే రే పిల్లలకి ఏదో కష్టం వచ్చింది, ఆ రీఇంబర్స్మెంట్ ప్రపోజల్ ఒకసారి పెట్టాల్సిందే అని అనిపించింది సార్. అక్కడ పిల్లలు తిరగబడ్డారు. ఇక్కడేంటో ఎవరు బయటికి రాకపోగా అందరినీ సరే ఒక్క నిమిషం శేఖర్ మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడొద్దన్నారు కదా, వాళ్ళు మాట్లాడలేదు. మీరు మాట్లాడతారా చెప్పండి. ఇవాళ వర్మ గారు మీరు 1-1 కూర్చోపోయారా? మరి మమ్మల్ని ఎందుకు పిలిపించారు? ఒక మాట అడిగి సమాధానం చెప్పాను. మీరు చెప్పిన దానికి కాబట్టి పాయింట్ యాడ్ చేశానమ్మా. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అరెస్ట్ అయింది పానుగంటి చైతన్య. సార్ వైసీపీ పార్టీ ఉనికిని చాటుకోవడం కోసం ఆ జెండాలు, ఆ ఫ్లెక్సీలు, ఆ జనాల్ని పెట్టుకొని రోడ్ల మీదకు తీసుకొస్తే సహృదయంతో ప్రభుత్వం జీవో నెంబర్ 1 సృష్టించకుండా ప్రజాభిప్రాయం, ఇందాక నేను అదే చెప్పా, ఒకవేళ ప్రజల అభిప్రాయం ఇదే అయితే ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంటే మార్చుకుంది సార్. వాళ్ళు అసెంబ్లీలోకి పోలేరు కాబట్టి రైతులు ఢిల్లీలో చలికి కూర్చున్నారు. మీకేం 11 సీట్లు వచ్చిన లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. అలా మాట్లాడలేరు, బయటకు వచ్చి ధర్నాలు వేస్తారు. మీతో ఏ పార్టీ ఎందుకు కలిసి రాదు? ఎందుకని మీరు వితండవాదంతో పోతారు? ఏ స్టూడెంట్స్ కి అయితే నష్టమో వాళ్ళు కూడా మీతో ఎందుకు రారు? మీరు ఒక్కళ్ళే మోనోపలిలాగా ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం తప్పైతే మీరెందుకు ప్రశ్నించరు? మిగతా వాళ్ళందరూ కూడా ప్రశ్నించాలి కదా. మీరేంటి గుంపులుగా వచ్చి మేము ఉన్నాం జనం అని చెప్పుకుంటే అరెస్టులు లేకుండా పోనీలే, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు మూవ్మెంట్ అంటూ రాజ్యాంగంలోని హక్కులు ఈ ప్రభుత్వం కల్పించిందా? మీరు ఇందాకన్నారు కులాలు మతాలు జనసేన పార్టీ అని. నిన్న మొన్న ఒక ఆంధ్రాలు అన్నా నాకు ఈ కష్టం అంటే తెల్లారు లేసే లోపల కలెక్టర్ వచ్చి వాళ్ళ ఊరికి రోడ్ వేయించినాడు. ఏం కులం? 17 ఏళ్లకి ఆ గూడెం ఉందని కూడా మీకు తెలీదు. ఆ గూడెం ఉందని కూడా తెలీదు. వాళ్ళు ఏ కులం, వాళ్ళు ఏ మతం? తాండాల్లో వాళ్ళ కోసం కష్టపడితే మీకు కులాలు మతాలు గుర్తొచ్చినాయా? తప్పు చేస్తే ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది, ప్రతిపక్షంగా మీరు నిలదీయాలా. ఇంకా కూడా నాగబాబు గారి గురించి మాట్లాడితే నాగబాబు గారు ఒకటే చెప్పారు, ప్రత్యక్ష ఎలక్షన్ లో కాదు మీలాంటి యువత రావాలమ్మని ఎన్నో సార్లు చెప్పారు. అంటే ఆయన వాళ్ళు అసలు రాజకీయాలు చేయరు సార్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గర దమ్ము సత్తా ప్రజాభిప్రాయం ఉందో వాళ్ళనే నిలబెడతారు, వాళ్ళనే జనాల్లోకి తీసుకెళ్తారు. కుటుంబ సభ్యులు నా నీ అనే భేదాలు ఎక్కడా ఉండవు. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇందా నుంచి శేఖర్ రెడ్డి గారు మేము అసలు ఆయనకి రాజకీయాలు మతాలు సనాతన ధర్మం అని ఆది శంకరాచార్యులు చేశారు, వివేకానందులు చేశారు, రామకృష్ణ పరమహంసలు చేసినారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఓటింగ్ కోసం చేసినారా? వాళ్ళ ధర్మాన్ని ఉనికిని కోసం చేసినారా? మీరేంటి సార్ అసలు ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, రాముడి తొలగించేయండి. అందరం ప్రశ్నిద్దాం సార్, అందరూ ప్రశ్నిద్దాం. దానికోసమే ఉంది, మీలాగా ఓట్ల కోసం కాదు. రోజు సార్ లేబర్ కోడ్, వర్మ గారు లేబర్ కోడ్ గురించి, లేబర్ కోడ్ ఏదో 4 సూత్రాలు పెడితే బెంగళూరు నుంచి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు 75 ఏళ్ల వయసు గల వ్యక్తి 2 గంటలు అనర్గళమైన స్పీచ్ ఇచ్చి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారితో మీరు ప్రభుత్వం మీద తిరగబడండి, సెంట్రల్ మీద తిరగబడండి, ఆయన ఉద్రేకమైన స్పీచ్ ఇచ్చారు. ఆయన ఏ ఓటింగ్ కోసం కాదు, ఏ పార్టీ సింబల్ కాదు. వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు సోషలిస్టు భావాలు. మీలాగా రాజకీయ ఉనికి కోసం జెండాలు ఫ్లెక్సీలు పట్టుకొని బజార్లమ్మడి రారు వాళ్ళు. వాళ్ళు విద్యార్థుల్ని గ్యాదర్ చేసుకుంటారు. రీఇంబర్స్మెంట్ కోసం మీరు వచ్చారా? ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం పిల్లలే వచ్చారు. వాళ్ళకి ఇబ్బంది అనిపించింది వచ్చారు. మీరు కూడా రెండలాగా జనాల్ని కలుపుకోరు, మీ ఉనికే మీరు చాటుకుంటారు.